వెనకటికి ఎవరో ఒక ఆయన పాప ధనం పట్టుకుని అరణ్యంలో వెళ్ళిపోతుంటే 3 దొంగలు వచ్చి ఆయన్ని పట్టుకుని చేతులు కాళ్ళు కట్టేసి ఆ ఉన్న ధనం అంతా దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఒకడన్నాడు వీడిని ఇలా వదిలేస్తే ఎవరికన్నా చెప్తాడు, ఎందుకు వచ్చింది, ముక్కు నూరు మూసేస్తే ఊపిరిపోతుంది, గొడవ వదిలిపోతుంది, సాక్ష్యం ఉండదు, చంపేద్దాం అన్నాడు. రెండో వాడు అన్నాడు, బొత్తిగా చంపేయడం ఎందుకులే, కాళ్ళు చేతులు కట్టేద్దాం, అందున వెనక్కి విరిచి కట్టేద్దాం, కాళ్ళు చేతులు కలిపి, అంగుళం కదలలేడు, ఏ పులో వచ్చి తినేస్తుంది, మనం ఎక్కడ చంపాం, పులి చంపేసి, గొడవ ఉండదన్నాడు. మూడో వాడు అన్నాడు, అలా ఎందుకు, బొత్తిగా పాపం ఆయన ధనం కూడా బుచ్చేసుకున్నాం కదా, వదిలేస్తే వచ్చిన నష్టం ఏమిటి, ఇప్పటికే అంత భయపడిపోయాడు, ఆయన ఏం చేస్తాడన్నాడు. అంటే ఆఖరికి మూడో ఆయన మాట నెగ్గదు, సత్వగుణం మాట ఎప్పుడూ నెగ్గదు అసలు. కాబట్టి ఎప్పుడో ఓసారి నెగ్గితే అదృష్టం, అప్పుడే గుళ్ళోకి వెళ్ళాడని గుర్తు. ఇంతలో రజోగుణం తమోగుణం సెల్ ఫోన్ రూపంలో వచ్చేస్తాయి, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి వెళ్ళిపోయారు. 3 డబ్బు పనిచేసుకున్నారు, ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ మూడో మాట చెప్పిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. అయ్యో పాపం బొత్తిగా నేను ఇలా కట్టేశామయ్యా, నీ డబ్బంతా పనిచేసుకున్నాం, ఏమనుకోకు, కట్లిప్పేస్తాను, వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. కట్లిప్పేసిన తర్వాత ఈయనకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, హడిలిపోయి ఉన్నాడు పాపం, వేటు పడిపోయిన ప్రాణం అంటారే అలా అయిపోయాడు. ఆయన అన్నాడు, నీకు దారి చూపిస్తాను అరణ్యంలో, ఆ రహదారి వరకు, అక్కడి నుంచి ఇంకెళ్ళిపో అని రహదారి దాకా తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి అటు దిగిపోతే మా ఇల్లు, పాప నువ్వు ఒక్కడివే నాకు కట్లిప్పావు, రా మా ఇంటికి, ఓ గుక్కడి మజ్జిగ దాగిడి దిగుగానే అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నేను రహదారి ఎక్కకూడదు, నువ్వు నా ఎందు ఉదారుడమైన రక్షక బట్టలు పట్టుకుంటారు, పెట్రోలింగ్ పార్టీలు ఎడుతుంటాయి, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నేను అడవిలోకి వెళ్ళిపోతానన్నాడు. కట్లు విప్పి రహదారి చూపించినంత మాత్రం చేత ఆయన దొంగ మాత్రం కాకుండా పోలేదు. అలాగే సత్వగుణం ఉపకారం చేస్తుందేమో కానీ సత్వగుణమే మోక్షానికి కారణం మాత్రం కాలేదు.